వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు సొరకాయ పల్లి కర్రీ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ స్పెషల్. ఇప్పుడు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి, దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అదంతా అట్లా ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. అట్లా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా అట్లా బాగా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు తొక్కు తీసి సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆయిల్, ఉల్లిపాయలు అంతా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఉంది కదా, బాగా అట్లా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతా అట్లా మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి. అంతా అట్లా కలుపుకొని, చాలా సింపుల్గా చేసుకునే కర్రీ అండి ఇది. మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసుకొని టమాటా ఒక 2 వేసుకొని సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత కలుపుకున్నాక ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఉప్పు ముందేస్తే సొరకాయ త్వరగా ఉడుకుద్ది అని నీళ్ళు ఎక్కువ అవుతుంది, అందుకని తర్వాత వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ధనియాల పొడి, రుచికి సరిపడ కారం, జీలకర్ర పొడి కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా అట్లా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి, మనకి నీళ్ళు, సొరకాయ ఉప్పులోనే నీళ్ళు ఎక్కువ వస్తాయి కాబట్టి మనకి నీళ్ళు ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో ఫ్రై చేసుకోవాలి. పల్లీల్ని సిమ్లో ఫ్రై చేసుకుంటే మన బాగా ఫ్రై అవుతాయి. ఫ్రై అయిందాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని, సొరకాయ మనకు ఉడకబట్టిద్ది కదా, ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఈ పొడి ఉంది కదా, ఆ పొడి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పొడి అంతా మసాలా కూరకు పట్టేటట్టు బాగా కలుపుకున్నాక అడుగంటుకొని మనకి గ్రేవీగా కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు. నీళ్ళు అవసరం లేదు, ఇంతే సరిపోతుంది అన్నమాట కర్రీ. అంతా అట్లా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకొని, మనకు అట్లా అదంతా కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర సన్నగా వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సమ్మర్ స్పెషల్ సొరకాయ పల్లి కర్రీ రెడీ.